పరలోకమందున మా కన్న తండ్రి, నీకు వందనాలు తండ్రి దేవా. ఈ యొక్క సమయంన రెండవ దినవృత్తాంతాల దేవా తండ్రి పుస్తకం తండ్రి పరిచయం తండ్రి. నేను చెప్పబోతున్న తండ్రి నన్ను తండ్రి దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ ఇంటిలో మీ పిల్లల తండ్రి శ్రద్ధగా విని తండ్రి, మీ యొక్క మాటలు తండ్రి వినటకు తండ్రి, నేర్చుకుంటూ తండ్రి సాయాన్ని దయచేస్తారని ఆశిస్తున్నాను దేవా తండ్రి. దేవా యొక్క పుస్తక పరిచయం విని దేవా ఆ యొక్క పుస్తకం గురించి అనేక విషయాలు నేర్చుకొని పుస్తకం చదువుతున్నప్పుడు సులువుగా తండ్రి అర్థం చేసుకున్నట్టు తండ్రి మంచి జ్ఞానం తండ్రి మీ పిల్లలకు తండ్రి తెచ్చేస్తారని ఆశిస్తూ దేవ తండ్రి చెప్తున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఈ యొక్క దేవతండ్రి జూన్ 4 4వ తరగతి తండ్రి జరగబోయే క్విజ్ చేస్తున్న దేవతండ్రి ఆ యొక్క క్విజ్కి తండ్రి అందరూ సిద్ధపడు తండ్రి సాయం దయచేస్తారని ఆశిస్తూ ఈ తండ్రి చేసినామంలో అడుగుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మనము ఇప్పటి వరకు 1వ రాజులు 2వ రాజుల గురించి మనం గత వీడియోలో మనం చూసుకున్నాము. అలానే మనం ఈ రోజున చూసుకున్నట్టయితే 2వ దినవృత్తాంతాలు చూసుకుందాము ఈ రోజున. దీంతో మనకు ఒక జూన్ 4 సిలబస్ ఉదయకాలంది అయిపోతుంది. నేను 3 పుస్తకాల గురించి నేను చెప్పాను కదా. జూన్ 4 రోజు ఉదయం మనకు కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్స్ అంటే అవుట్లైన్, తర్వాత హిస్టరీ, వీటి గురించి మనకు ఈ 3 పుస్తకాల గురించి ఉంటుందని చెప్పడం జరిగింది. నేను గత లాస్ట్ 2లో అంటే గత 2 క్లాసులో నేను వాటి గురించి నేను చెప్పడం జరిగింది. 2 పుస్తకాలు అయిపోయినాయి. ఈ 3వ పుస్తకం చివరి పుస్తకంగా మనము దీని గురించి రోజు చూసుకుంటాం. దీంతో మనకు మార్నింగ్ సిలబస్ అది అయిపోతుంది. ఇక నైట్ సిలబస్ ఏముంటుందని అంటే మనకు కంప్లీట్గా బుక్ నుంచే ఉంటుంది, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే దాన్ని మీరు 3 పుస్తకాలు మీరు సరిగా చదవండి. చదివితే మీకు ఆ యొక్క నైట్ క్విజ్ రాయడానికి సులువుగా ఉంటుంది. మార్నింగ్ క్విజ్ ఏంటంటే కంప్లీట్గా ఈ వీడియోస్ మనకు మనం ఆడుకున్న 2 వీడియోస్ రాజుల గ్రంథానికి 2 రాజుల గ్రంథాలు 2 ప్లస్ ఇది దినవృత్తాంతంలో ఈ 3 క్లాసులు మీరు కరెక్ట్గా రాసుకుంటే ప్రతి పాయింట్ కూడా మీరు రాసుకున్నట్టయితే మీకు జూన్ 4న జరిగే క్విజ్ ఏదైతే ఉందో ఉదయకాలంది 75 మార్కులకు పేపర్ ఉంటుంది ఉదయకాలంది. ఆ 75 మార్కులకు 75 మార్కులు ఈజీగా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో, నేను ఈ వీడియోస్ ద్వారా నేను చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటల బట్టి నేను చెప్తున్న మాటల నుంచే నేను పేపర్ ఇస్తాను కదా. కాబట్టి ఈ 75 మార్కులు మీకు ఈజీగా రావాలనుకుంటే నేను చెప్తున్న పాయింట్స్లో మీరు అన్నీ కూడా కరెక్ట్గా రాసుకున్నట్టయితే, ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంట్ అనిపించిన ప్రతి విషయాన్ని మీరు రాసుకున్నట్టయితే కంపల్సరీ మీకు మ్యాక్సిమం ఏంటంటే 75లో కనీసం 70 మార్క్స్ అయినా ఈజీగా వస్తాయి. కాబట్టి మీరు చెప్తున్న ప్రతి మాటను కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈరోజు మనం క్లాసును ప్రారంభం చేసుకుందాం. ఎందుకంటే సమయం ఎక్కువ కాకుండా మనం చాలా తొందరగా ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే మనకు 2వ రాజుల గ్రంథము ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఎందుకనంటే దానికి పరిచయం ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే 1 రాజులో మనం పరిచయం ఎక్కువ ఆడుకున్నాం కాబట్టి మనకు 2 రాజుల పరిచయం తక్కువ అవసరం పడింది కాబట్టి తక్కువలో అయిపోయింది. ఇప్పుడు దినవృత్తాంతంలో ఏంటంటే మనం మొదటిదాన్ని మాడుకోలేదు కాబట్టి దీనికి కొంచెం పరిచయం ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి ఏంటంటే మనం సాధ్యమైనంత మనం తొందరగా దీన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మొదటిగా దీనికి రచయిత ఎవరనంటే ఎజ్రా గారు. ఎందుకనంటే మనం అనుకోవచ్చు అని అంటే ఇతని యొక్క రచన శైలి మనకు కనబడుతుంటుంది. 2వ దినవృత్తాంతం ముగింపు మాటలు మనం చూసుకున్నప్పుడు కోరేష్ గారు మనకు కనబడతారు. కోరేష్ పరిపాలన మనకు ప్రారంభం అవుతూ ఉంటుంది. అంటే అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అంటే అతని పరిపాలన వచ్చినట్టు మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఒకసారి మనం చూసుకున్నట్లయితే కోరేష్ కాలంలో అంటే ఎవరు ఉన్నారని ఒకసారి ఆలోచించుకున్నట్టయితే ఈయన తప్ప, ఎజ్రా గారు తప్ప ఆ సమయంలో ఎవరు లేనట్టుగా, అంటే హగ్గై జకర్యా ప్రవక్తలు ఉన్నప్పటికీ కూడా వారి గురించి పెద్ద ప్రస్తావన రచన శైలి కానీ ఇది కూడా మనకు కనబడదు ఎక్కువగా. కానీ ఈ ఎజ్రా గారి రచన శైలి ఏదైతే ఉందో మాటలు అతను ఎజ్రా గారు విడుదల చేసిన విధానం అంటే చెడు నుంచి బయటికి వస్తున్న విధానం కావచ్చు, తర్వాత అలానే ఈ దినవృత్తాంతంలోని మాటలు కావచ్చు, ప్రతిదీ కూడా రచన విధానం చూసుకున్నట్టయితే ఎజ్రా గారు అనడానికి మనకు అవకాశాలు ఉంటాయి. అలానే చరిత్రకారులు పండితులు
చరిత్రకారులు ఎవరైతే మనకు ఉన్నారో వారందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే ఎజ్రా గారే దీన్ని 100% రాశారన్నట్టుగా చెప్పడం జరిగింది. అందుకే ఒకసారి మీరు దా దినవృత్తాంతములు ముగింపు అధ్యాయాలను అలానే ఎజ్రా గారి మొదటి అధ్యాయాన్ని మొదటి 2 అధ్యాయాలు చూసుకున్నట్టయితే కొరేస్ గారి గురించిన రచన విధానాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఎజ్రా గారే రాశారంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది. అంటే ఎజ్రా గారి కాలంలో ఉన్న వ్యక్తే రాసి ఉండాలి. అంటే ఇప్పుడు దినవృత్తాంతాల పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకము జరిగింది రాశారు. అంటే అంటే జరుగుతున్న సమయంలో రాసింది కాదు. ఇప్పుడు ఎజ్రా గారు చెర నుంచి విడుదల చేసి తీసుకొస్తున్న సమయంలో ఏమవుతుందంటే చాలామంది కూడా ధర్మశాస్త్రం తెలియదు, రాజ్యపరిపాలన తెలియదు, అంటే ఏం జరిగిందో చాలామంది తెలియదు. అయితే ఎజ్రా గారు ఏంటంటే మనకు ఒక మాట కనబడుతుంది, ఎజ్రా గారి నుంచి ఒక మాట కనబడుతుంది. అదేంటంటే ఎజ్రా గారు ధర్మశాస్త్రం నందు ప్రవీణత గలవాడు ఒక మాట 7వ అధ్యాయం ఒక మాట ఉంటుంది. దయచేసి ఒకసారి చూడండి. 7వ అధ్యాయం 6వ వచనము. 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడిని యెహోవా హస్తము అతని మీది తోడుగా ఉన్నందున. అలానే 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు. అంటే ఎజ్రా గారు ఏం చేశారు? ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు ఇశ్రాయేల్ కట్టలను విధులను నేర్చుకున్నటకు దృఢ నిశ్చయం చేసుకునేను. ఇక్కడ ఎజ్రా గారి యొక్క వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రం అతను ప్రవీణత కలిగిన వాడుగా మనకు కనబడుతూ ఉంటుంది. మనమైతే ఇంకేం చేస్తున్నాము? ప్రతి పుస్తకానికి పరిచయాలు చెప్పుకుంటూనే ఉన్నాము. ఇంకా పుస్తకంలోనికి ఎంటర్ కాకుండా, పుస్తకంలోని ప్రతి వచ్చిన వివరణ కాకుండా ఓన్లీ మనము గత సంవత్సరం క్లాసులు మాడుకున్నప్పుడు కావచ్చు, మొన్న మార్చిలో మనం క్లాసులు మాడుకున్నప్పుడు కావచ్చు, ప్రతి మనం ఏం చేస్తున్నాం? పుస్తక పరిచయం మాడుకుంటున్నాం. ఇప్పుడు కూడా నేను పుస్తకాల పరిచయం ఎందుకు ఇస్తున్నానంటే ఒక పుస్తకం క్విజ్ పెడతా, ఎవరైనా క్విజ్ పెడతారు కరెక్టే, కానీ మనకు పుస్తకాల మీద క్విజ్ పెడుతున్నప్పుడు ఏంటంటే, స్పెషల్గా క్విజులు కండక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనము పుస్తకాన్ని కంప్లీట్గా నేర్చుకోవాలి. పుస్తకాన్ని కంప్లీట్గా నేర్చుకునే ఒక ఉద్దేశంతోనే నేను ఇలా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే నాకు అంత వీలై కాదు. నిజం చెప్పాలంటే నేను రికార్డ్ చేసిన ఆ 2 రాజుల గ్రంథాలు కావచ్చు, ప్లస్ ఇప్పుడు ఇది దినవృత్తాంతంలో ఏదైతే క్లాస్ ఉందో దీన్ని కూడా నేను రికార్డ్ చేస్తున్న టైం ఎంత అంటే ఏ టైంలో చేస్తున్నట్టే మధ్యరాత్రి 1కి నేను అన్నీ కూర్చొని అంతా చూసుకొని నేను రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నాకు ఉదయం అంటే డే అంతా నాకు ఆఫీసు మరలా మిగతా అంటే ఫ్యామిలీ అంటే చూసుకోవడం, తర్వాత మిగతా అనదర్ రెస్పాన్సిబిలిటీస్ వలన నాకు కుదరట్లేదు, టైం సెట్ అవ్వదు. కానీ అందుకోసం ఏం చేస్తున్నాను, పనులంతా అయిన తర్వాత ఎంత ఓపిక ఉన్నా లేకున్నా నైట్ అన్నీ అన్నీ చూసుకుంటూ ఈ మధ్యరాత్రి నేను రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక పుస్తకాన్ని కంప్లీట్ ఎట్టి పరిస్థితుల్లో మీకు నేర్పించాలని ఒక ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. కాబట్టి నేను ఈ పడుతున్న ప్రయాసానికి మీరు ఏం చేయాలంటే కనీసం ఏంటంటే ఈ వీడియోలు విని తర్వాత బైబిల్ని అంటే ఈ 3 పుస్తకాలు చదివి ఒక మంచి అవగాహన ఈ పుస్తకాలను తీసుకొని ఇందులో ఉన్న జ్ఞానాన్ని కావచ్చు, ఇందులో ఉన్న ఆత్మీయత విషయాలు కావచ్చు మీరు నేర్చుకునే యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా కష్టపడాలని కోరుకుంటున్నాను. అయితే విషయం ఏంటంటే ఒక ఎజ్రా గారి గురించి చూసుకున్నట్టయితే ప్రవీణత కలిగిన వాడుగా ఉన్నాడు. మనైతే ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే పరిచయాలు నేర్చుకోవడం, ఇంకా పుస్తకాల నుంచి కంప్లీట్గా అవగాహన రాకపోవడం, చదవకపోవడం, చిన్న చిన్న విషయాలు కానీ ఇంకా అయిపోతున్నాం. ఇంకా మనకు పరిశోధించేంత వరకు, ధ్యానించేంత వరకు మన స్థితి అక్కడ దాకా వెళ్ళడం అనేది లేదు. కాబట్టి మనందరూ కూడా ఏం చేయాలనంటే దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారమై దేవుని వాక్యం నేర్చుకుంటూ ఆసక్తి చూపుతూ అనేక విషయాలు నేర్చుకుంటూ ఏం చేయాలి? ఇక్కడ ఎజ్రా 7:10 ఏం చెప్పారు ఇక్కడ అంటే ఎజ్రా 7:10 ఏముంది ఇక్కడ? 7వ వచనంలో ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించాడు, ధ్యానించాడు, నేర్చుకుని ఏం చేశాడు? దాని చొప్పున నడుచుకున్నటకు అంటే వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ ఆజ్ఞల ప్రకారంగా లేకపోతే అందులో ఉన్న మాటల ప్రకారంగా ఎలా నడుచుకోవాలని అతను అంటే అలాగూ నడుచుకున్నటకు ఆయన దృఢ నిశ్చయం చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మనందరం కూడా వాక్యం చదువుతాం, బైబిల్ చదువుతాం, తర్వాత అనేక మాటలు ఆదివారం సంఘంలో కావచ్చు, తర్వాత గృహకూడికలు మీటింగ్స్ ఎన్నో విషయాలను మాటలు వింటుంటాం. కానీ ఆ మాటల ప్రకారంగా మనం బ్రతుకుతున్నాం, వాటి ప్రకారం నడుచుకున్న వరకు మన జీవితం ఉన్నాయా ఒకసారి రాత్రి మనం ఆలోచించుకుందాం. ఎందుకనంటే మనము
చదువుతున్న ప్రతి మాట కావచ్చు, తర్వాత వింటున్న ప్రతి మాట కావచ్చు, అన్నీ కూడా ఏంటంటే మనము ఎంత విన్నా, ఎంత నేర్చుకున్నప్పటికి కూడా అది లెక్కలోకి రాదు. దాని ప్రకారం నడుచుకున్నప్పుడు ఒక దానికి విలువ అనేది ఉంటుంది. అయితే మనం ఇంకా ఈ యొక్క పుస్తకం నేర్చుకోవాల్సిన విషయం ఒక రచయిత గురించి మనం చూసుకున్నాం 'హెచ్‌రా' గారని. అలానే అతను రచన శైలి, విధానం తర్వాత ఇంకా ఈ దినవృత్తాంతాల ముగింపు అధ్యాయాల్లో కావచ్చు, 'హెచ్‌రా' ఒక ప్రారంభ అధ్యాయాల్లో కావచ్చు, ఇవన్నిటిని బట్టి చూసుకుంటున్నట్టయితే మనకు 'హెచ్‌రా' గారి రచయితను మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే అసలు దినవృత్తాంతం అంటే అర్థం ఏంటి? దినవృత్తాంతులు అంటే అర్థం ఏంటంటే దిన అంటే దినములు, కాలము, కాలానుగుణంగా అని అర్థం. అంటే కాలానుగుణంగా రాయబడిన వృత్తాంతము. వృత్తాంతం అంటే మనకు అంటే క్లుప్తంగా వివరించి రాయడము. దినముల గ్రంథము, కాలముల గ్రంథం, కాలానుగుణమైన గ్రంథము. అలా కూడా దీన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, దీని యొక్క అర్థం రచయిత ఇతను. ఇంకా మనం చూసుకున్నట్టయితే 1 రాజుల గ్రంథం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే దావీదు గారే ముగింపు కాలం అంటే అవసన కాలము అంటే ముగింపు కాలము అన్నట్టు మనకు అక్కడ కానీ ఇంకా మనం మాడుకున్నట్టయితే సొలొమోను గారి రాజ్య పరిపాలన ప్రారంభం అవుతుందని మాడుకున్నా పర్లేదు. అలానే ఇంకా 2 రాజుల గ్రంథం చూసుకున్నట్టయితే ఎక్కడ ముగింపు అవుతుందనంటే మనకు యూదులు చెరకెళ్ళడంతో మనకు ముగింపు అవుతుంది. మరి ఇంత చరిత్ర దాదాపుగానంటే చాలా చరిత్ర ఉంటుంది. 1 రాజులు 2 రాజులు అంటే సొలొమోను గారి పరిపాలన ప్రారంభమైంది మొదలుకొని తర్వాత యూదులు చెరకెళ్ళేంత వరకు అంటే దాదాపుగా నేను చెప్పాను రాజుల గ్రంథంలో ఎన్ని సంవత్సరాల చరిత్రను చెప్పానో దాన్ని ఒకసారి మీరు చూసుకోండి ఒకసారి. అంటే విన్నారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి నేను చెప్పను. ఒకవేళ మీరు కరెక్ట్గా వినకపోతే మీకు క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. ఒకవేళ మీరు కరెక్ట్గా ఇంకో క్వశ్చన్ మార్క్ ఉంటే ప్రీవియస్ మళ్ళీ రాజుల గ్రంథాలు వినండి. లేదు నేను క్లారిటీగా ఉన్నానంటే వినడం అవసరం లేదు. అయితే 1 రాజుల గ్రంథంలో మనకు కనబడుతున్న సొలొమోను గారి పరిపాలన కాలం మొదలుకొని తర్వాత 2 రాజుల గ్రంథము ముగింపు యూదులు చెరకెళ్ళేంత వరకు ఉన్న చరిత్ర మొత్తం కూడా ఈ చరిత్ర అంతా కూడా ఏం చేశారంటే ఈ హెజ్రా గారు దీన్ని మరలా అంటే ఉన్న విషయాన్ని తెలియజేస్తూ క్లుప్తంగా రాయడం అనేది మనకి ఒక పుస్తకంలో కనబడుతుంది. ఇవన్నీ విషయాలు హెజ్రా గారికి ఎలా తెలుసు అంటే మనకు ఒక మాట తెలుసు. ఒక దినవృత్తాంత గ్రంథంలో ఒక మాట ఏముంటుందంటే సమూయేలు గారు రాసిన పుస్తకం అని, ఇద్దో, నాతాను, గాదు, షెమయా ఇలాంటి ప్రవక్తల గురించి చూసుకుంటే వాళ్ళందరూ కూడా గ్రంథాలు రాసిన వారుగా మనకు 9వ అధ్యాయంలో కావచ్చు, 29వ అధ్యాయంలో కావచ్చు మనకు ఈ దినవృత్తాంతం మనకు కనబడుతూ ఉంటుంది. అయితే వాటన్నిటిని సేకరించి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అలానే ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని అన్నిటిని యాడ్ చేస్తూ రాసిన పుస్తకమే ఈ దినవృత్తాంతాల గ్రంథము. అయితే మనకి దినవృత్తాంతాల గ్రంథంలో చూసుకున్నట్టే ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే ఆదాం గారి వంశావళితో మనకు అంటే వంశావళి ఆదాం నుంచి స్టార్ట్ చేయడం అనేది మనకు కనబడుతుంది. అంటే మొదటి దినవృత్తాంతం మనకు ఆదాం గారి వంశావళి నుంచి ప్రారంభమవుతుంది. అలానే ఇలానే ఇంకొక ప్రవక్త అంటే హెజ్రా గారు చాలా రీసెర్చ్ చేసి అనేకమైన వాటిని సేకరించి ఏం చేశాడంటే వాటన్నిటిని దగ్గరికి తీసుకొచ్చి వాటన్నిటి దగ్గర తీసుకొచ్చి అన్నిటిని కూడా చాలా విషయాలు పొందుపరచడం అనేది జరుగుతుంది. హిస్టరీ అంటే రాజ్యములు అన్నిటి గురించి తెలుసుకుంటూ దాంట్లో జనాలకు ఏ విషయం తెలియజేయాలని చాలా ఒక ప్రవీణత కలిగిన వాడుగా ఒక మంచి జ్ఞానం కలిగిన వాడు మనకి హెజ్రా గారు కనబడుతుంది. అయితే ఇతను కూడా ప్రత్యేకత ఎంత సేకరించాడంటే ఆదాము కానుంచి మనకు వంశం కనబడుతుందంటే అతను ఎంత రీసెర్చ్ చేసి ఉంటే అక్కడి నుంచి తెలుసుకున్నట్టు ఒకసారి ఆలోచించండి. అలానే హెజ్రా గారు గొప్పతనం అంటే ఇంత గొప్పవాడు మనకు కనబడుతున్నాడు. అలానే ఒక కొత్త నిబంధనలు చూసుకున్నట్టయితే లూకా గారు పుస్తకాలు ఎలా ఉంటాయంటే చాలా హిస్టరీ అంటే చరిత్ర అన్ని ఆధారం చేసుకుంటూ అలానే అంటే అక్కడ ఉన్న పట్టణం ఏంటి, దేశం ఏంటి, ప్రతిదాన్ని కూడా భౌగోళికంగా ఉన్న ఆధారాలు అన్నింటినీ కూడా మనను రాయడం అనేది జరుగుతుంది. అంటే లూకా గారు చాలా విషయాన్ని సేకరించి రాయడం జరుగుతుంది. లూకా గారు కూడా అతను కూడా ఏం చేశారంటే మనకు అతని రెండో అధ్యాయం అనుకుంటాను అక్కడ అతను కూడా ఆదాము వంశావళి నుంచి అంటే ముగింపు అంటే అక్కడ వంశాలు స్టార్ట్ చేస్తూ ఆదాంతో ముగించడం అంటే మొదటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఒక హెజ్రా గారు ఆదాంతో నుంచి స్టార్ట్ చేశాడు, ఒక లూకా గారు కూడా ఆదాం నుంచి స్టార్ట్ చేసినట్టే కదా, ఆదాం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే వీరిద్దరు కూడా చూసుకున్నట్టయితే చాలా నాలెడ్జ్ పర్సన్స్గా
ఒక భౌగోళికమైన ఆధారాలతోని రాస్తున్నట్టుగా మనకిక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నేను ఇది ప్రశ్నలు కూడా ఇస్తాననుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ముందుకెళ్ళిపోదాం. మనం ముందుకెళ్ళిపోయినట్టయితే ప్రాముఖ్యమైన వ్యత్యాసాలు అంటే 2 రాజుల గ్రంథంలో కనబడని విషయాలు అంటే 2 రాజుల గ్రంథంలో ఉన్న విషయాలు అంటే ఒకటి కానీ 2 రాజుల గ్రంథం 2 గ్రంథాలు ఉన్న విషయాలే ఒక దినవృత్తాంత గ్రంథంలో ఉంటాయి. కానీ ఏంటంటే అక్కడ లేని విషయాలు కొన్ని ఇక్కడ ఉంటాయి, ఇక్కడ లేని విషయాలు అక్కడ ఉంటాయి. మరొకసారి మనకి 2 రాజుల గ్రంథాలు 2 ఉన్నాయి కదా, ఆ 2 గ్రంథాలలో ఉన్న విషయమే వీటి యొక్క పుస్తకంలో కనబడుతూ ఉంటుంది. కానీ ఏంటంటే అక్కడ కొంత మ్యాటర్ ఉంటుంది, అంటే కొంత ఉంటుంది అక్కడ, ఇక్కడ ఇంకో కొంచెం ఉంటుంది. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, కొంత ఇచ్చట కొంత అచ్చట. అయితే ఇక్కడ రాయబడిన సందర్భాలు ఏవైతున్నాయో ఇవి అక్కడ రాస్తూ కూడా ఏంటంటే అదనంగా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ దినవృత్తాంతంలో ఈ దినవృత్తాంతంలో ఏంటంటే ఒక్కొక్క అదనమైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ కొన్ని విషయాలు స్కిప్ చేస్తాడు. ఆ విషయాలు ఎక్కడ ఉంటాయి, రాజగ్రంథంలో ఉంటాయి. అలా మీరు ఒక భక్తుని గురించి లేకపోతే ఒక రాజు గురించి ఇక్కడ రాజు గురించి ఇప్పుడు మనకు రాజ్యాల గ్రంథాలు కాబట్టి రాజుల గురించి రాయబడి రాజు అనుకోండి. అయితే రాజు గురించి మనకు అర్థం కావాలంటే ఈ పుస్తకాలని ఆధారం చేసుకుంటూ మనము అతని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేస్తే మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకే. అయితే మనం మొదట ఒక రాజు గురించి చూసుకుందాం. ప్రాముఖ్యమైన వ్యత్యాసాలు అంటే ఏదో వ్యత్యాసాలు కాదు, అంటే అక్కడ లేని విషయాలు ఇక్కడ లేని విషయాలు అక్కడ. కాబట్టి మనం దినవృత్తాంత గ్రంథాలను చూసుకుంటున్నాం కాబట్టి ఆ రాజుల గ్రంథాలలో లేని విషయాలు ఇక్కడ ఏం రాయబడ్డాయి. ప్రాముఖ్యమైన రాజులు కొంతమంది మనకు కనబడుతుంటారు. అయితే రాజుల గురించి ఒక రాజుల గ్రంథాల్లో చాలా మంచి వాళ్ళు, గొప్పవాళ్ళు, యథార్థవంతులు అంటే కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళ గురించి పాజిటివ్నెస్ కనబడుతుంది. కానీ ఇక్కడికి రాగానే ఏమవుతుందంటే అదే రాజుల గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎజ్రా గారు వారిలో ఒక నిర్లక్ష్యం కానీ వారిలో ఒక తప్పిదలు పడిపోయినట్టుగా వారి విషయాలు ఇక్కడ రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విషయాలు ఏంటిది అనేది మనం చూసుకుందాం. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఇది కంపల్సరీ 100% ఈ క్వశ్చన్ ఇస్తాను. ఎందుకనంటే ఇది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకంటే భక్తులుగా పిలువబడిన వారు ఒక తప్పిదాలు, నిర్లక్ష్యాలు, తర్వాత వాటి నుంచి మనం ఎలా నేర్చుకోవాలి, తర్వాత ఏంటంటే మనకు కొంత ఇచ్చట కొంత అచ్చట అని రాయబడిందని మీకు అర్థం కావడానికి ఇది చాలా ఇంపార్టెంట్ మాటలు. ఈ మాటలు ఖచ్చితంగా అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను 100% ఈ ప్రశ్న నేను జూన్ 4th రోజు ఇస్తాను. ఓకేనా. మొదటిగా ఈ వ్యత్యాసాల్లో చూసుకున్నట్లయితే మొదటిగా ఆసారాజు గురించి మనం చూసుకున్నట్టయితే ఆసారాజు గురించి ఒక మాట చదువుకుంటే ఏంటంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం ఒక మాట కనబడుతుంది. 16:1 ఆసా ఏలబడినంత 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదరాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకున్నట్లు రామను కట్టింపక. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ యూదరాజు కనుక ఆస కనబడుతున్నాడు, ఇశ్రాయేలు రాజు బయెషా కనబడుతున్నాడు. ఆ బయెషా ఏం చేశాడంటే రాకపోకలు జరగకుండా రామాను ఒకటి కట్టిస్తున్నాడట. ఆ కట్టిస్తున్న సమయంలో ఆస ఏం చేస్తాడంటే అక్కడ ఒక బెన్హదాదు రాజు ఉంటాడు, అనదర్ కంట్రీ. అతను ఏ రాజ్యానికి రాజు అనేది కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి మీరే. అయితే ఆ బెన్హదాదు రాజు ఆశ్రయించి ఏం చేస్తున్నాడంటే ఒక బయెషాను అంటే అతనికి వ్యతిరేకంగా నిలవాలన్నట్టుగా అంటే బెన్హదాదు సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరు? ఆస. ఈ ఆస ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మనకు రాజుల గ్రంథాల్లో కనబడుతుంది. ఆ రెఫరెన్స్ మీరు చూసుకోండి. ఈ రాజుల గ్రంథాలు మనకి ఏం కనబడుతుందంటే రాస అనగానే మనకు యథార్థవంతుడిగా, ఒక మంచివాడుగా, దేవుని యందు భయభక్తులు నిలిపినడం మనకు కనబడుతుంటుంది. అంతవరకు రాజుల గ్రంథంలో ఉంటుంది. కానీ అతను ఒక విషయంలో తప్పిదం చేశాడు. ఆ విషయం తప్పిదమే ఇక్కడ కనబడుతుంది. ఏంటిదంటే అది ఏంటంటే బయెషా రామను కట్టించేటప్పుడు ఆస ఏం చేశాడంటే దేవుని పైన ఆధారపడకుండా ఒక బెన్హదాదు పైన ఆధారపడి బెన్హదాదుని అనుసరించినట్టు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అంటే దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఇక్కడ దేవుడు అంటే నిర్లక్ష్య ధోరణిలో చూస్తున్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఇప్పుడు దేవుని గురించి తెలిసినవాడుగా అన్నిటి విషయంలో తోడుకుంటాడని అన్నీ తెలిసినవాడుగా ఆశ కనబడతాడు మొదట. కానీ ఒక రోజున ఏం జరుగుతుందంటే బెన్హదాదుని ఆశ్రయించాలంటే ఏమైందన్నట్టు నిర్లక్ష్యమే కదా. దేవుడు అన్ని విషయాలు తోడుకుంటున్నాడని అతను నిర్లక్ష్యం చూపినట్టుగా మనకు ఆశ గారు
కదా! అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఏడవ వచనం కూడా మనం చూసుకున్నట్లయితే, ఏడవ వచనం నుంచి 12వ వచనం వరకు చూసుకున్నట్లయితే, అయితే 16, 7-14 చూసుకున్నట్లయితే, అయితే దేవుడు అంతా చూసి ఏం చేశాడంటే, బెన్‌హదదుని ఆశ్రయించిన విషయం అన్నీ చూసి దేవుడు ఏం చేశాడంటే, హనాని అన్న ఒక దీర్ఘదర్శి అంటే ప్రవక్త. దీర్ఘదర్శి అంటే ప్రవక్త. ఆ ప్రవక్తను అంటే హనాని అనే ప్రవక్తను ఏం చేశాడు? ఆస దగ్గర పంపించి, "నువ్వు ఇట్లా తప్పు చేశావు. నువ్వు ఇట్లా బెన్‌హదదుని ఆశ్రయించావు. దేవుని ఆశ్రయించకుండా" అని అతను ఏం చేశాడంటే చెప్పాడు. అతను ఆస చేసిన తప్పు చెప్పాడు. చెప్పినప్పుడు ఏం జరిగింది? 10వ వచనంలో అంటే, ఆ దీర్ఘదర్శి అట్లా ప్రకటించేందుకు ఆస అతని మీద కోపగించి రౌందును చూపి అతన్ని బందీగృహంలో వేసాను. అంటే అతను చేసిన తప్పును అతను తెలియజేసినందుకు అతను ఏం చేశాడు? బందీగృహంలో పడవేసినట్టు మనకు కనబడుతుంటుంది. అయితే ఇలా తప్పు చేసినప్పుడు మొదట తప్పు చేశాడు. చేసినప్పుడు హనాని ద్వారా హెచ్చరించాడు. ఆయన వినకపోయేసరికి దేవుడు ఏం చేశాడంటే 12వ వచనంలో తన పాదములలో జబ్బు పుట్టి తను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా వద్ద విచారణ చెయ్యక వైద్యులను పట్టుకొనెను. అంటే మళ్ళీ దేవుడు ఏం చేశాడు? అంతా చూసి అతనికి ఒక జబ్బు పుట్టించాడు. పాదంలో జబ్బు పుట్టించాడు. ఆయన ఎంతో బహు బాధపడినను యెహోవా యొద్ద మళ్ళీ విచారణ చేయలేదు. అంటే దేవుని ఆశ్రయించలేదు. అంటే మనకు రాజగ్రంథంలో దేవుని ఆశ్రయించిన వాడుగా, మంచివాడుగా యథార్థవంతుడు కనబడుతున్నప్పటికీ అతని యొక్క నిర్లక్షణ ధోరణి కావచ్చు, అతని యొక్క అవిధేయత కావచ్చు, మనకి ఇక్కడ 16వ అధ్యాయంలో మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఇది ఒక వ్యత్యాసం. అక్కడ కనబడని విషయము ఇక్కడ కనబడుతుంటుంది. అంటే అక్కడ మంచి యథార్థవంతుడు కనబడుతుంది. ఇక్కడ ఒక యథార్థ విషయంలో పడిపోయినవాడుగా మనకి ఇక్కడ ఆశ జీవితం కనబడుతుంది. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా రెండో విషయం చూసుకున్నట్టయితే యెహోషాపాతు చూసుకున్నట్టయితే మనకు చాలా మంచి రాజు మనకు కనబడతారు. అయితే ఒక విషయం ఏంటంటే, అయితే రాజగ్రంథంలో సేమ్ మంచివాడు, యథార్థవంతుడు అన్నీ కనబడతాయి. కానీ ఇతను చేసిన మిస్టేక్ ఏంటంటే, అహాబు గురించి మీ అందరికి తెలుసు. అహాబు కుటుంబాన్ని ఒక గర్వానికి అతను గర్వానికి ఒక మూలమైనట్టుగా కనబడుతుంటారు. దేవునికి వ్యతిరేకులుగా మనకు కనబడతారు అహాబు, యెజెబెల్. అయితే వారి యొక్క కుమార్తెను ఏం చేసి అంటే వారి యొక్క కుమార్తె అహాబు వారి కుమార్తెను అంటే యెహోషాపాతు ఏం చేస్తారంటే వియ్యం అందుకుంటాడు అహాబు కుటుంబంతో. అంటే యెహోషాపాతు కుమారుడైన యెహోరామును అహాబు కుమార్తెకు ఇచ్చి పెళ్లి చేయడం అనేది కనబడుతూ ఉంటుంది. అంటే దేవునికి అయిష్టులు అన్నట్టుగా యెహోషాపాతు తెలియదా? తెలుసు. దేవునికి వ్యతిరేకులు దేవుడు అంటే లెక్క చేయని వారు, గర్వించిన వారు, దేవునికి అయిష్టులు అయినప్పుడు కూడా ఎంత తెలిసి కూడా యెహోషాపాతు ఏం చేశాడు? మిస్టేక్ చేశాడు. ఏంటి? తన కుమారుణ్ణి వారికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది మనకు అక్కడ కనబడదు రాజగ్రంథంలో. దీన్ని ఇంకొంచెం మీరు స్టడీ చేస్తూ, నేను ఈ ప్రశ్న 100% ఇస్తాను చెప్పాను కదా. ఆశ గురించి 16వ అధ్యాయం పర్ఫెక్ట్గా చదువుతూ, యెహోషాపాతు గురించి కూడా మీరు కరెక్ట్గా అధ్యాయాలు చూసుకుంటూ కరెక్ట్గా చదువుకోండి. దీని గురించి ప్రశ్న ఇచ్చినప్పుడు దాన్ని వివరంగా రాసేటట్టుగా, అంటే దీని గురించి క్లుప్త వివరణ అడిగితే క్లుప్తంగా దీని గురించి వివరించేవారుగా మీరు ఉండాలి. వివరణ అడిగితే కొంచెం తక్కువగా వివరణ ఇచ్చేలాగా ఉండాలి. జస్ట్ ప్రశ్న అడిగితే ప్రశ్న ఇచ్చేవారు కరెక్ట్గా ఉండాలి. అంటే ప్రశ్న ఎట్లా ఇస్తాను కాబట్టి నేను వీటి గురించి మీకు కరెక్ట్గా స్టడీ చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ 3వది ఉజ్జియా, అంటే అజరియా అనే పేరు మరొకటి. ఈయన కూడా కుష్ఠరోగం అనేది రావడం జరుగుతుంది. అయితే ఇతను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇతను అహంకారుడై గర్వించిన వాడు ఏం చేశాడంటే దేవుని మందిరానికి వెళ్ళి ధూపం వేయడం అనేది జరుగుతుంది. అందుకే ఇతను కుష్ఠరోగం రావడం అనేది జరుగుతుంది. ఇది చూసుకోండి. ఇది కూడా నెక్స్ట్ 4th చివరిగా మనష్షే ఏం చేశాడంటే, ఈయన ఎవరు? హిజ్కియా కుమార్. తను చేసిన తప్పిదం వల్ల ఏమవుతుందంటే అష్షూరు రాజుకు దేవుడు ఏం చేస్తారంటే ఇతన్ని అప్పగించడం జరుగుతుంది. అప్పగించిన తర్వాత అతను ఏం చేస్తారంటే దేవుని వేడుకుంటాడు, తను తప్పు తెలుసుకుంటాడు. ఆఖరి దేవుడు కనికరించి ఇతను విడుదల చేయడం అనేది ఇక్కడ మనిషి గురించి మనం కనబడడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే అక్కడ కనబడని విషయాలు ఇక్కడ కనిపిస్తుంటాయి. కాబట్టి వీటిని ఏం చేయాలంటే, మనకు అక్కడ వేరే గురించి ఏముంది, ఈ నలుగురు గురించి రాజగ్రంథంలో ఏముంది అని రాసుకొని, తర్వాత మనకి ఇక్కడ అదనంగా కనిపిస్తున్న విషయాన్ని రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే రాజుల గురించి మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. కొన్ని మాత్రం చెప్తున్నాను, అన్నీ కాదు, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. అయితే వీటిని మీరు ఇలా చదువుకోవాలి. ప్రతి పుస్తకం అంటే 1 సమయం 2 సమయాలు చదువుతూ 1వ దీర్ఘతంతులు చదవాలి. అప్పుడు మనకు చాలా బాగా అర్థమవుతుంది. సేమ్ ఇది 1 రాజు 2 రాజులు చదువుకుంటూ 2వ దీర్ఘతంతులు చదువుకోవాలి. చాలా బాగా ఇలా చాలా పుస్తకాలు ఉంటాయి. ఇలా మీరు చదువుకున్నట్టయితే ఏమవుతుందంటే ఎవరి గురించి అయినప్పుడు చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా
ఎందుకంటే సమయం ఆలస్యం అవుతుంది. తర్వాత చాలా విషయాలు ఉన్నాయి ఇంకా. అయితే ఈ పుస్తకం అసలు ఇందులో ఏం కనబడుతుంది? ఈ 2 దినవృత్తాంతాల్లో ఏం కనబడుతుంది? రాజుల గ్రంథంలో ఏం కనబడుతుంది? ఒకసారి మాట చూసుకున్నట్టయితే రాజుల గ్రంథంలో మనకి ఏం కనబడుతుంది? ఆ పుస్తకం యొక్క ఉద్దేశాలు అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ రాజుల గ్రంథంలో ఉన్న విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. కొన్ని విషయాలు ఆల్మోస్ట్ అక్కడ కనబడుతున్నాయి. అలాంటప్పుడు తేడా ఏముంది అంటే అక్కడ ఏదో ఉంది ఉద్దేశం. ఆ ఉద్దేశం మనకు అర్థం కావాలి. అయితే రాజుల గ్రంథంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే రాజకీయం గురించి కనబడుతుంది, వాళ్ళ రాజ్యాల గురించి కనబడుతుంది, సైన్యాల గురించి కనబడుతుంది, యుద్ధముల గురించి కనబడుతుంది. కంప్లీట్గా వీటి గురించి మనకు కనబడుతూ ఉంటుంది. అయితే వీటి గురించి అంటే ఈ పుస్తక రాజ గ్రంథాలు కంప్లీట్గా ఇవే కనబడుతుంది. రాజ్యంలో చరిత్రనే కనబడుతుంది కాబట్టి యుద్ధాల గురించే కనబడుతుంది, సైన్యాల గురించి ఎక్కువ కనబడుతుంటుంది. అయితే ఈ దినవృత్తాంతాలకు వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ అంటే కరెక్ట్గా కనబడవు. ఇందులో ప్రధాన కనబడే విషయం ఏంటంటే దేవాలయంలో ఆరాధనల గురించి మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అంటే ఆధ్యాత్మికమైన విషయాల గురించి కనబడుతూ ఉంటుంది. ఒక యాజకుల గురించి, దేవుని యందు భయభక్తులు నిలపాలని, ఒక ఆధ్యాత్మిక జీవితం గురించి ప్రతి విషయాన్ని మనం కనబడడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది ఉద్దేశాలు, ఇది అర్థం కావాలి. పుస్తకం యొక్క ఉద్దేశం అర్థమైతే మనకు దాని గురించి మనకు అర్థమవుతుంది. ఇది కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ దీంట్లో మనకు మొత్తం ఒక 36 అధ్యాయాలు కనబడుతూ ఉంటాయి. తర్వాత ఇది రాయబడిన కాలం ఏంటి? ఈ పుస్తకం రాయబడిన కాలం ఏంటంటే క్రీస్తుపూర్వం 450 నుండి 420 సంవత్సరాలు. అంటే ఈ యొక్క 30 సంవత్సరాల వ్యవధిలో రాయబడడం అనేది జరిగింది. 450 నుంచి 420. నెక్స్ట్ ఇంకా మనం ముందుకు వెళ్ళిపోయినట్టయితే మనకు ఈ యొక్క రాజగ్రంథం మనం మాడుకున్నప్పుడు చెప్పాను, రాజ్యాలు రెండుగా విడిపోయాయి. అయితే వారి గురించి మనం మాడుకున్నాం. ఇశ్రాయేల్ రాజుని ఒక 19 మంది రాజులు ఏలారన్నట్టుగా చూసుకున్నాం. యూద రాజ్యాన్ని ఒక 20 మంది ఏలారన్నట్టు చూసుకున్నాం. ఈ 20 మంది రాజులలో, యూదులను ఏలిన 20 మంది రాజులలో ఒక 8 మంది రాజులు దేవుని కొరకు బ్రతికిన వరకు మనకు కనబడుతూ ఉంటారు. తర్వాత ఇశ్రాయేల్ రాజ్యము చెరకు అప్పగించబడినప్పటికీ ఏమైంది అని అంటే అనేక సంవత్సరాలు మనకు ఒక యూద రాజ్యం నిలిచినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అనేది నేను ఆల్రెడీ రాజుల గ్రంథాలు చెప్పాను. ఒకవేళ మీరు దాన్ని వినకపోతే మరొకసారి వినండి. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పుస్తకం గురించి ఇంకా మనం ఆలోచించినట్టయితే మనకు దీని యొక్క ప్రధాన విభజన ఏంటంటే ఈ ప్రధాన విభజన వచ్చేసరికి దీంట్లో సొలొమోను మొదటి 9 అధ్యాయాలు సొలొమోను చరిత్ర కనబడుతుంది. మరొకసారి ఈ ప్రధాన విభజన ఏంటంటే మొదటి 9 అధ్యాయాలు మనకు సొలొమోను గారి గురించి మనకు కనబడుతుంది. నెక్స్ట్ 10 నుంచి 10వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు, నెక్స్ట్ 10వ అధ్యాయం మొదలుకు 36వ అధ్యాయం వరకు మనకు రెండవ భాగంగా మనకు కనబడుతుంటుంది. అయితే ఇంత మనం అనుకున్నట్టుగా ఇశ్రాయేల్ రాజ్యాలు మనం చూసుకున్నాం, ఇశ్రాయేల్ గురించి అనుకున్నాం కదా. అయితే ఇశ్రాయేల్ రాజ్యానికి అంటే 10 గోత్రాల వారికి ఏం జరిగిందంటే యారోబోముకి దేవుడు పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. 10 గోత్రాలను అతనికి ఇవ్వడం జరిగింది. అయితే దేవుడు పిలిచి మరి అవకాశం ఇచ్చినప్పుడు దానిని వినియోగించుకోవాలి కదా. అతను వెంటనే ఏం చేశారంటే ఎక్కడ యెరూషలేములో మందిరం ఉంది కదా, యెరూషలేము మందిరం ఉండేసరికి 2 గోత్రాల వైపు ఎక్కడ ఈ 10 గోత్రాలు ఎక్కడ వెళ్ళిపోతారో దేవుడు అక్కడ అంటే యెరూషలేము మందిరం ఉంది కానీ ఎక్కడ వెళ్ళిపోతారని ఆయన ఏం చేశారంటే దాని బేతులలో ఒక బంగారు దూడను నిలబెట్టి ఇదే మిమ్మల్ని అరణ్యం నుంచి విడిపించినట్టుగా వారి గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే చూసారా, అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు, అయినప్పుడు కూడా అతను పడిపోతున్నట్టుగా మనకు అంటే వెంటనే తప్పు చేస్తున్నాడు, వెంటనే పాపం చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఒక విషయం ఏంటంటే దేవుడు ఏం చేశారంటే ఇశ్రాయేల్ జీవితం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా వారి జీవితం అనేది బాగులేదు. వారు ఎప్పుడు చూసినా వారు ఏం చేశారంటే వారి మధ్యలోకి ఎంతమంది ప్రవక్తలను పంపినా అంటే ఏలియా గారు కావచ్చు, ఎలీషా కావచ్చు, ఇంకా ఎంతోమంది ప్రవక్తలు చూసుకుంటే అందరూ కూడా ఇక్కడ హనాని కూడా కనబడ్డాడు కదా, ఇంకా అలా చాలామంది కనబడుతుంది. పుస్తకాలు చదువుతున్న మనకు చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. అయితే ఇంతమంది రాజులను వారి మధ్యకి ఇశ్రాయేల్ మధ్యలోకి రాజుల మధ్యలోకి పంపినప్పుడు కూడా ఏం జరుగుతుందంటే వారు దేవుని అంగీకరించకుండా దేవునికి వ్యతిరేకంగానే ఉంటారు. అంటే దేవుణ్ణి వాళ్ళు వదిలేస్తున్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వారు కావాలని అతని యొక్క భక్తులని వారి మధ్యలోనికి పంపించి ఆయన మాటలు ప్రకటిస్తున్నాడు. అయినప్పుడు కూడా వారు
వినకుండా దేవునికి దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఎవరిని కూడా వదలడు. ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరిని కూడా వదలడు. మనందరం కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా తన భక్తుని ఎవరో ఒక భక్తుని ద్వారా దేవుడు ఏదో ఒక విధంగా మనకు మాటలు వినిపిస్తారు. అప్పుడు మనం వినాలి. లేకపోతే అప్పుడు వినకపోతే దేవుడు ఆఖరికి వారికి ఎలాగైతే చెరకు పంపించాడో అలాంటి స్థితి కూడా మనకు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, మనందరం ఏం చేయాలంటే ఒక సందర్భం వింటున్న మనందరం కూడా దేవుణ్ణి ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం వదిలేవారుగా ఉండకూడదు. ఒక కష్టం చూసుకున్నట్టయితే మనకు సమస్య రాగానే మనందరం ఏం చేస్తామంటే దేవుణ్ణి వదిలేయడం అనేది జరుగుతుంది. అయితే మనకు కూడా దేవుడు ఎంత సమస్య ఇస్తాడంటే, ఎంత శోధన ఇస్తాడంటే మనం సహింపగలిగినంత మాత్రమే ఆయన మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది యాకోబు పత్రికలో ఉంటుంది. కాబట్టి మనం సహింపగలిగిన దానికంటే దేవుడు ఎక్కువగా మనకు ఇవ్వడం అనేది జరగదు. కొన్ని రోజులు మనకు సమస్యలు ఉంటాయి. అప్పుడు అలా సమస్యలను బట్టి మనం అనుకుంటాం, మనం అనుదినము క్విజ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాం. అలానే సంఘంలో మనం ఎంతో మనం సంఘానికి వెళ్తూ అక్కడ చురుకుగుండి అక్కడ పనులు చేస్తున్నాం. తర్వాత మన కష్టార్జితాన్ని దేవునికి ఇస్తున్నాం. అయినప్పుడు కూడా ఎన్నో విషయాలుగా మనం వాడబడుతున్నాం. ఎన్నో విషయాలుగా దేవుని కోసం మనం బ్రతుకుతున్నాం. అయినప్పటికి కూడా దేవుడు మన పట్ల ఈ యొక్క కృప చూపెట్టకుండా ఏదో ఒక విషయంలో మనకు ఇస్తాడనుకుంటాం. అంటే మనం ఎంత చేస్తున్నప్పటికి కూడా దేవుడు మన సమస్యల మీద సమస్య, మనం ముందే సమస్యలు ఉన్నామంటే ఇంకా సమస్య మీద సమస్య, ఒక దిక్కు నుంచి కాదు 4 దిక్కుల నుంచి సమస్యలు వస్తూనే ఉంటాయి. అప్పుడు ఏమనుకుంటాం అనంటే నేను దేవుని కొరకు ఇన్ని చేస్తున్నప్పుడు కూడా దేవుడు నన్ను ఇలా చేస్తున్నాడు, కాబట్టి నేను దేవుని వదిలేయాలని వాళ్ళు ఎంతోమంది వదిలేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వదలడు. కాబట్టి దేవుని గురించి మనం ఎప్పుడు కూడా అలా అనుకోవడానికి లేదు. సహింపగినంతనే మనకు శ్రమ అయినా, ఇబ్బంది అయినా, సమస్య అయినా, శోధన ఏదైనా ఇస్తాడు. కాబట్టి మనందరం ఏం చేయాలనంటే దేవుణ్ణి ఎట్టి పరిస్థితులను ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. అదే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చూసుకున్నట్టయితే ఇశ్రాయేలు జీవితం మనకు కనబడదు. ఇశ్రాయేలు జీవితం చూసుకున్నట్టయితే ఏమవుతుంది, వారు దేవుణ్ణి వదిలేసినప్పటికి కూడా ఏం జరుగుతుందనంటే వారి జీవితాన్ని దేవుడు అంటే వారు కంప్లీట్గా వారు దేవుని వదిలేసే జీవితాలు కనబడుతున్నాయి. అయినప్పుడు కూడా దేవుడు వారి గురించి ఆలోచిస్తూ దేవుడు వారి మధ్యకి ప్రవక్తలను పంపించాడు. ఎంతోమంది ప్రవక్తలను పంపించినప్పుడు కూడా వారు వినకపోయేసరికి ఆఖరికి వారిని చెరకు పంపినట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం ముందుకు వెళ్ళిపోయినట్టయితే అధ్యాయంలోని విషయాలు చూసుకున్నట్టయితే మనం ఫాస్ట్గా అధ్యాయంలో చూసుకొని మనం ముగించుకుందాము. మనకు మొదటి అధ్యాయంలో చూసుకున్నట్టయితే మనం విభజన చెప్పాను కదా, మొదటి 9 అధ్యాయాలు ఒక భాగము, నెక్స్ట్ 10వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు రెండో భాగంగా అనుకున్నాం. అయితే మొదటి అధ్యాయం మనకి ఏం కనబడుతుందంటే సొలొమోను గారు సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది కనబడుతుంది. ఇదే మనకి ఎక్కడ కనబడుతుంది, రాజుల గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. సేమ్ అంటే మీరు మ్యాచింగ్ చేసుకోవాలి. నేను క్వశ్చనింగ్ కూడా ఎలా అడుగుతానంటే అక్కడ ఇక్కడ 2 కలిపి అడుగుతాను. కాబట్టి మీరు ఏం చేయాలి, సొలొమోను గారి చరిత్ర ఎంతో కనబడుతుందంటే మొదటి 9 అధ్యాయంలో సొలొమోను గారి చరిత్ర కనబడుతుంది. అక్కడ రాజుల గ్రంథంలో ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం కనబడుతుంది చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏం చేయాలనంటే ఓకే, ఈ అక్కడ రాజుల గ్రంథంతో పాటు మొదటి 9 అధ్యాయాలు మొదటి రాజుల గ్రంథము ఇక్కడ సొలొమోను గారి చరిత్ర ప్రారంభమైంది ఇక్కడ మీ పైన చూసుకుంటూ ఇక్కడ సేమ్ దినవృత్తాంత గ్రంథంలో కూడా మొదటి 9 అధ్యాయాలు కనబడుతున్నాయి. కాబట్టి దాంతో పాటు చదువుకోవాలి అన్నట్టు మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మొదటి 9 అధ్యాయాల్లో సొలొమోను గురించి మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయంలో ఏం కనబడుతుంటే సొలొమోను గారు సింహాసనం అధిష్ఠించడం అనేది కనబడుతుంది. అలానే దేవుని ప్రత్యక్షత అంటే రాత్రికాల సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షం అవడం అనేది జరుగుతుంది. ప్రత్యక్షమైనప్పుడు నీకేం కావాలి అని అడిగినప్పుడు సొలొమోను దేవుడే వచ్చి సొలొమోను అడుగుతాడు, నీకేం కావాలి? దేవుడే, ఆ దేవునికి సమస్తం సాధ్యం, అందరికి పైగా ఉన్నవాడు మన అంటే సొలొమోను దగ్గరికి వచ్చి అడిగేంత స్థితి అతనికి వచ్చింది. అంటే అంత గొప్ప భాగ్యం, అవకాశం అనేది సొలొమోనుకి రావడం అనేది చాలా గొప్ప విషయం. మనందరికీ అలాంటి అవకాశం ఉందా? ఎవరికి లేదు. కానీ సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చి నీకేం కావాలని అడుగుతున్నాడు. అంటే సొలొమోను గారికి ఎంత గొప్ప అవకాశం, ఎంత మంచి అదృష్టాన్ని దేవుడు ఇచ్చాడు, ఒకసారి ఆలోచించండి. అయితే అప్పుడు సొలొమోను గారు ఏమని మాట్లాడారంటే ఇప్పుడు నీ యొక్క పిల్లల్ని ఎలా పరిపాలించాలో నాకు ఆ యొక్క తెలివిని జ్ఞానాన్ని నాకు ఇవ్వమని అడిగాడు. అడిగినప్పుడు ఏం చేశాడంటే ఎవరైనా ఏం అడుగుతారు,
నక్షత్రులు ఉండొద్దు, తర్వాత విస్తారమైన ధనం కావాలి, అది ఇది అన్నీ చాలా అడుగుతారు. అయినప్పటికి నువ్వు ఏం అడగకుండా, ఐశ్వర్యాన్ని అడగకుండా, సొమ్ముని అడగకుండా, ఘనత, శత్రు ప్రాణం, దీర్ఘాయు ఏది అడగకుండా నువ్వు నన్ను ఏం చేశావు? నీ ప్రజల్ని ఏలుటకు నాకు జ్ఞానాన్ని ఇవ్వమని అడిగావు కదా! కాబట్టి నీకు నేను జ్ఞానాన్ని, తెలివిని ఇస్తున్నాను. ఇంకా ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను, ఘనత నీకు ఇచ్చేదను, ప్రతిదీ నీకు ఇస్తున్నాను అని దేవుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకే సొలొమోను గారి కంటే జ్ఞానులు అనేది ఎవరు లేరు భూమి మీద. అంటే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా వన్ అండ్ ఓన్లీ సొలొమోను గారే ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే దేవునికి అంతగా నచ్చాడు సొలొమోను గారు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే 2వ అధ్యాయంలో మనకు దేవుని మందిర ఏర్పాటు కోసం మనకు అక్కడ కనబడుతుంది. నెక్స్ట్ 3-4 అధ్యాయంలో కూడా మందిర పనులు కనబడుతుంటాయి. 5వ అధ్యాయంలో మందిరం కొరకు సిద్ధపాటు కనబడుతుంది. 6వ అధ్యాయంలో మందిర పని పూర్తవడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా నెక్స్ట్ ఇంకేం కనబడుతుందంటే సొలొమోను గారి ప్రార్థన కూడా మనకి ఇక్కడ 13వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే 13వ వచనం కనబడుతుంది. అయితే ఒకసారి చదువుకున్న ఒక మాట, ఈ 6వ అధ్యాయం 13వ వచనం. ఇక చివరిలో చూసుకోండి. చివరిలో దాని మీద నిలిచి ఉండి సమాజంగా కూడిన ఇశ్రాయేలందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లా అని ప్రార్థన చేశాను. అయితే అందరూ గమనించండి, సొలొమోను గారికి ఎంత గొప్ప ఆధిక్యత ఉందంటే రాజ్యం మొత్తంలో వన్ అండ్ ఓన్లీ కింగ్ అతనే. అతని కిందనే ఉన్న వారందరూ కూడా అతని కిందనే. ఇంకోటి నెక్స్ట్ దేవుడే అతని దగ్గరికి వచ్చి నీకేం కావాలని అడిగే అంత గొప్పవాడు, అంత గొప్ప స్థితి అతను పొందుకున్నాడు. తర్వాత ఒక జ్ఞానవంతుడు, అతను మించిన జ్ఞాని అనేది భూమి మీద ఆ రోజుల్లో లేడు. అంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఒకసారి 13లో ఏమన్నాడు? ఇశ్రాయేలందరి ఎదుట మోకాళ్ళుని, అంటే ఇప్పుడు రాజుగా ఉన్నాడు. ఆ రాజుకున్న అతని ప్రజల దగ్గర మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేయడం అంటే ఎంత చిన్నగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనమైతే మన ఫ్రెండ్సో లేకపోతే మన కుటుంబ సభ్యులు ఎవరైనా సంఘంలోకి అందరం కలిసి వెళ్ళినప్పుడు మనం మోకాళ్ళు అంటే చాలా సేమ్గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మా ఫ్రెండ్ వచ్చిండు, నేను మోకాళ్ళని ప్రార్థన చేస్తే ఏమనుకుంటాడో, మా కుటుంబ సభ్యులు వచ్చిండు ఇలా ప్రార్థన చేస్తే ఏమనుకుంటారు, అలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ సొలొమోను గారు గొప్ప స్థితిలో ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ మోకాళ్ళు ఉన్నాయి. అంటే మోకాళ్ళు అంటే దేవుని కోసం, అంటే దేవుని కొరకు ప్రార్థన, అంటే దేవుని దగ్గర మనవి చేసుకోవడానికి మోకాళ్ళు ఉండడం అనేది, మోకాళ్ళను ప్రార్థించుకోవడం అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి ఈ విషయం గురించి. మనందరం చూసుకున్నట్టయితే మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నామా? ఎవరో కొంతమంది చేస్తున్నారు తప్ప అనేక మంది కూడా మోకాళ్ళని ప్రార్థించరు. సంఘంలో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాళ్ళు అనేది వెయ్యరు. ఏదో మోకాళ్ళ సమస్యలు ఉన్నదంటే అది వేరే విషయం. అప్పుడు దేవుడు ఓకే అంటే చేస్తాడు, అంటే ఒప్పుకుంటాడు. కానీ మా మోకాళ్ళు అంటే అన్ని విషయాలు కరెక్ట్గా ఉండి మనము మోకాళ్ళని ప్రార్థన చేయకపోవడం అనేది సరైనది కాదు. అయితే మోకాళ్ళని ప్రార్థించడం ఒక పౌలు గారు కనబడతారు, తర్వాత అపోస్తులు కనబడతారు, తర్వాత ఒక యేసుక్రీస్తు వారు అయితే మనకు ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాడు. అంతటి గొప్ప వాళ్ళే మనకు మోకాళ్ళని ప్రార్థించినప్పుడు మరి మనం ఎంత ఒకసారి ఆలోచించుకోండి. అంటే కొత్త నిబంధన ఒక సొలొమోను గారి జీవితంలో మోకాళ్ళని ప్రార్థించి గొప్ప స్థితిలో ఉన్నాడు. కానీ అయినప్పుడు కూడా మోకాళ్ళని ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు వారు అంత గొప్పవాడైనప్పుడు కూడా ఏం చేశాడు? మోకాళ్ళని ప్రార్థించడం అనేది జరిగింది. మరి మనం ఎంత ఒకసారి ఆలోచించుకోండి. చిన్న చిన్న విషయాలను తప్పుదని చేస్తాము. చిన్న చిన్న విషయంలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. విజయ్ గారు చూసుకున్నాం కదా, అతను ఏం చేశాడు? ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటూ ప్రయత్నం చేశాడు. అలా మనం కూడా ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న విషయాలు ఏమైనా తప్పుదలలో పడిపోతాం, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 7వ అధ్యాయం చూసుకున్నట్టయితే మన ఇక్కడ దహన బలి జరగడం అనేది, అంటే మందిర ప్రతిష్ఠిత అనేది ఇక్కడ కనబడుతుంది. అది ఇక్కడ 7వ అధ్యాయం 6వ వచనం చూసుకోండి. సరే 7వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్టయితే అది రాజును జనులందరినీ కూడి దేవుని మందిరమును ప్రతిష్ట చేశారు. అంటే మందిర ప్రతిష్ఠిత అనేది ఇక్కడ 7వ అధ్యాయం మనకు కనబడుతూ ఉంటుంది. అయితే 14వ వచనం చూడండి ఒకసారి, ప్రాముఖ్యమైన వచనం 7:14. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశంను స్వస్థపరిచింది. ఈ మాట చాలా అందరూ కూడా నోట్ చేసుకోండి. చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం పాపం చేసి అప్పుడే కూడా మన పాపాలను తెలుసుకొని మన చెడు విషయాలు
విషయాన్ని మనం తెలుసుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి అడిగితే దేవుడు మన పాపాలను క్షమిస్తాడట. కాబట్టి అలాంటి తగ్గించుకునే స్వభావం గుణం మనలో ఉందా ఒకసారి ఆలోచించుకోండి. అలానే మన పాపంని అన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకునే ఒక స్థితి ఉంది, ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా మనం ముందుకెళ్ళిపోదాము. 8-9 అధ్యాయం. నెక్స్ట్ 8-9 అధ్యాయం చూసుకున్నట్టయితే సొలొమోను గారి యొక్క కీర్తి పాలన మనకి ఇక్కడ కనబడుతుంటుంది. అయితే ఇక్కడ సొలొమోను గారి గురించి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 8-9లో ఇక్కడ 9వ అధ్యాయం చూసుకున్నట్టయితే అంటే ఈ 8-9 కంప్లీట్గా కనబడే విషయాలు ఏంటంటే అతని యొక్క పరిపాలన ఎంత స్థితికి వెళ్ళింది, అతని కీర్తి, తర్వాత ఆయన పాలన ఎంత గొప్ప స్థితుల్లోకి వెళ్ళిపోయాయి అనేది మనకి 8-9లో కనబడుతుంది. అయితే 9వ అధ్యాయం చూసుకున్నట్టు ఏం జరుగుతుందంటే శివదేశపు రాణి అతని దగ్గర రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అతనికి ఉన్న గొప్ప స్థితిని అన్నిటి కూడా చూసి ఏమంటుందంటే నేను విన్నదానికంటే నేను విన్నది చాలా కొంచెం, కానీ ఇక్కడ మీ ఎంతో గొప్పది, అంటే నీ యొక్క కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నదని అతని గురించి మారడం అనేది జరుగుతూ ఉంటుంది. అది 6-7 వచనాలు 5 నుంచి మనకు కనబడుతూ ఉంటాయి. కింద వచనం చదువుకున్నట్టయితే కనబడుతుంది. అయితే ఆఖరికి ఏమవుతుందంటే ఇతని యొక్క అన్నిటిని కూడా చూసిన తర్వాత ఈ శివదేశపురాన్ని ఏం చేస్తాడంటే విస్మయం పొందినట్టుగా నాకు ఒకటో దేవుడితో కనబడుతూ ఉంటుంది. అంటే విస్మయం పొందినట్టుగా మనకు మాట చూసుకుందాం. దేవుడితో గ్రంథం మొదటి దాంట్లో మనకు మాట కనబడుతూ ఉంటుంది. క్షమించండి, రాజుల గ్రంథంలో కనబడుతుంది. అయితే విస్మయం పొందినట్టుగా మనకు కనబడుతుంటుంది. అంటే విస్మయం పొందినప్పుడు అంటే అదే మాట ఎవరి విషయంలో కనబడుతుందంటే యేసుక్రీస్తు వారి కాలంలో మనకు ఆ మాట కనబడుతూ ఉంటుంది. ఇక్కడ 1 రాజులు 10వ అధ్యాయం 5వ వచనము. 1 రాజులు 10వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ కింది లాస్ట్లో 10వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదై, అంటే ఆ యొక్క సొలొమోను గారి ఒక అన్నిటిని చూస్తూ ఏం చేస్తుందంటే శివదేశపు రాణి విస్మయం పొంది అతని జ్ఞానానికి అలా అన్నిటి విషయాల్లో చూస్తూ విస్మయం పొందినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అలా నేను ఇంకా చూసుకున్నట్టయితే మనకు లూకా సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 47వ వచనంలో లూకా 42వ అధ్యాయం 47వ వచనం. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందినట్టుగా, అంటే ఇది రెండవ దేవుడితో గురించి మాడుకుంటున్నప్పుడు నేను చెప్తున్నా కాబట్టి ఈ ప్రశ్న గిట్ట నేను ఇస్తే మీరు దీన్ని రాసేవారికి ఉండండి. విస్మయం పొందింది శివదేశపు రాణి గురించి ఇక్కడ కూడా ఉంది కాబట్టి నేను ఏదన్నా విషయం అంటే ఇక్కడున్న సందర్భాన్ని ఆధారం చేసుకొని కొత్త విషయాలు రాయాలని ఒకవేళ అడిగితే గిట్ట మీరు ఈ రాజగ్రంథాన్ని రెఫరెన్స్ ప్లస్ ఈ యొక్క లోక సువార్త రెఫరెన్స్ రాసి కూడా రాయొచ్చు. అంటే విస్మయం పొందింది శివదేశపు రాణి మాటలు, అంటే శివదేశపు రాణి ఏం చేసిందంటే సొలొమోను గారిని చూస్తూ విస్మయం పొందింది. అలానే యేసుక్రీస్తు వారి గురించి కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ వింటూ విస్మయం పొందినట్టు మనకు కనబడుతుంటుంది. అంటే అంత గొప్పవాడుగా ఆ రోజున సొలొమోను గారు ఉంటే యేసుక్రీస్తు వారు అంతకంటే గొప్పవాడు మనకి ఇక్కడ కనపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మనం ముందుకు వెళ్ళిపోయినట్టయితే మనకు 10వ అధ్యాయం చూసుకున్నట్టయితే 10వ అధ్యాయంలో మనకు రెహబాము యొక్క పట్టాభిషేకం కనబడుతుంది. నెక్స్ట్ 11-12 అధ్యాయాలు 11వ అధ్యాయం 12వ అధ్యాయం మనకి ఇంకేం కనబడుతూ ఉంటుందంటే 11-12 అధ్యాయంలో మనకు ఆసా గారి గురించి, అలానే యెహోషాపాతు గురించి, 3 హిజ్కియా, 4 యోవాషు, 5 మనష్షే, వీరి యొక్క 5 గురించి మనకు కనిపిస్తుంది. 5 గురించి మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మరొకసారి ఆసా మొదటిగా, సెకండ్ యెహోషాపాతు, 3 హిజ్కియా, 4 యోవాషు, 5 మనష్షే. ఈ 5 రాజుల నుంచి మనకి 2 అధ్యాయాల్లో కనబడుతాయి. 11-12 అధ్యాయులు మనకు కనబడుతుంది. నెక్స్ట్ 13వ అధ్యాయం మనకు అబియా రాజు అవడం కనబడుతుంటుంది. నెక్స్ట్ 14వ అధ్యాయం మనకు అబియా ఒక కూషు దేశం యుద్ధానికి వెళ్ళినట్టుగా, అంటే ఇథియోపియా మీదకి యుద్ధానికి వెళ్ళినట్టు మనకు కనబడుతుంది. నెక్స్ట్ 15వ అధ్యాయంలో ఒక మాట చూసుకున్నట్టయితే ఈ యొక్క 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఇది అందరూ కూడా ఒకసారి దయచేసి మీ యొక్క గ్రంథాలని మీ యొక్క బైబిల్ని తెరిచి చూడండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. అంటే దీని గురించి ఒక చిన్న క్లారిటీ, అంటే అందరికీ వచ్చి డౌట్ ఉంటుంది, ఇది ఒక క్లియరెన్స్ చేసుకుందాము. 15వ అధ్యాయం 1వ వచనంలో ఆ కాలమున దేవుని ఆత్మ హోదేదు కుమారుడైన అజరే మీదకి రాగా, అంటే దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? హోదేదు కుమారుడకు అజరే మీదకి వచ్చింది. ఓకే. నెక్స్ట్ 15వ అధ్యాయం 8వ వచనం ఏముంది?
ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అంటే ఇక్కడనేమో అజరి అంటే ఓదేదు కుమారుడైన అజరి మీదకి దేవుని ఆత్మ వచ్చినట్టు ఉంది. వచ్చినప్పుడు ఆశను ఎదుర్కొన్నట్టు కనబడుతుంది. ఇక్కడ 8వ వచనంలో ఏం కనబడుతుంది? ఆ యొక్క ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన మాటలు అంటే ఓదేదు ఆశను ఓదేదు ప్రవచించినట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. మరి రెండిట్లో ఏది కరెక్ట్ అని అంటే విషయం ఏంటంటే మనకు ఎబ్రి నుండి గ్రీకుకి మనకు అనువదించినప్పుడు ఒక చిన్న అంటే అక్షర దోషంగా అంటే అక్షరం విషయంలో అంటే ఒక దొరికినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ. అంతేగాని ఈ విషయాన్ని మరి దీన్ని పెద్దగా చూస్తూ ఇది తప్పు అన్నట్టుగా దీన్ని ఎత్తిరాల్సిన అవసరం లేదు. చిన్న క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే నేను చెప్పడం జరిగింది. ఈ 10వ అధ్యాయంలో ఏంటంటే ఒక సందర్భం కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. అంతేగాని దీని గురించి అయ్యో ఇక్కడ ఇట్లా ఉంది, ఇక్కడ ఇట్లా ఉంది, దీని పెద్దగా దీని గురించి ఆలోచిస్తూ సందేహం అనేది పడకండి. జస్ట్ చెప్తున్నాను అంతే. కానీ దీన్ని గుర్తుపెట్టుకొని అంటే దీని గురించి పెద్దగా ఆలోచిస్తూ తప్పులున్నాయి దీంట్లో అన్నట్టుగా ఎవరు చూడాలని అవసరం లేదు. చిన్నది ఇది అసలు ఇది లెక్కకే రాదు కానీ ఏంటంటే మీరు డౌట్ పడతారేమో అంతే తప్ప లేదు. ఈ విషయాన్ని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే దీని గురించి పెద్దగా ఎవరు కూడా ఆలోచించకండి దయచేసి. అయితే దీంట్లో మనకి ఏం కనబడుతుందంటే 15వ అధ్యాయంలో ఇక్కడ ఎవరు ప్రవక్త అయిన అజర్యా అంటే ఓదేదు కుమారుడైన అజర్యా ఎవరైతే ఉన్నారో అజర్యా ఆశాకు చెప్పిన మాటలు అన్నట్టుగా పెట్టుకోండి. అజర్యా ఆశాకు చెప్పిన మాటలు మనకు 15వ అధ్యాయంలో కనబడుతుంది. నెక్స్ట్ 16వ అధ్యాయం చూసుకున్నట్టయితే ఒక ఇజ్రాయెల్ రాజుగా బయషా కనబడతాడు. ఒక యూద రాజుగా మనకు ఆశ కనబడతాడు. ఇక్కడ అయితే వీరి గురించి మనకు 16వ అధ్యాయం మనకు కనబడుతూ ఉంటుంది. ఇంతకుముందు 16వ అధ్యాయం ఆడుకున్నాం కదా మొదటిగా అంటే అక్కడ ఆశ చేసిన తప్పు అని. అయితే ఇక్కడ 16వ అధ్యాయం కనబడుతుంది. నెక్స్ట్ 17 నుంచి 20 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు మనకి ఏం కనబడుతుందంటే ఒక యెహోషాపాతు పరిపాలన మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఈయన ఒక గొప్పతనం మనకు ఒకసారి చూసుకున్నట్టయితే 17-9 వచనంలో ఈయన ఒక గొప్పతనం యెహోషాపాతు ఒక గొప్పతనం చూసుకున్నట్టయితే 17వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నట్టయితే ఇశ్రాయేలు రాజును యూదరాజు యెహోషాపాతును సొమ్రోను గవిని ముందర బయలునందు తమ తమ వస్త్రమును ధరించుకొని తమ తమ సింహాసనాల మీద కూర్చుని ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచుండిరి. అలానే 18వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నాం కదా. నెక్స్ట్ 17-9 చూసుకున్నాం సార్. 17-9 చూసుకున్నట్టయితే వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయించు యూదా పట్టణాలన్నిటిని సంచరించుచు జనులకు బోధించిరి. అంటే ఆ రోజున ఏం చేశారంటే యెహోషాపాతు చేసిన మంచి పని ఏంటంటే అందరూ కూడా వాక్యం తెలుసుకోవాలని యెహోషాపాతు ఏం చేశాడంటే అందరినీ కూడా అంటే వాక్యాన్ని ఎవరైతే బోధిస్తారో ధర్మశాస్త్ర బోధకులు ఎవరైతున్నారో అందరినీ కూడా జనుల మధ్యకు పంపిస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అది ఒక మంచి గొప్ప భాగ్యాన్ని ఆ రోజు అంటే గొప్ప అవకాశాన్ని జనులందరూ కూడా ఒక యెహోషాపాతు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆయన చేసిన చాలా గొప్ప పని ఇది ఒక్కటిగా మనకు కనబడుతుంది. నెక్స్ట్ 21లో చూసుకున్నట్టయితే యెహోరాము అంటే యెహోషాపాతు కుమారుడైన యెహోరాము అధికారంలోకి రావడం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఇది 21. నెక్స్ట్ 22 చూసుకున్నట్టయితే ఒకసారి 2వ వచనం చూసుకున్నట్టయితే మనకి క్షమించండి ఇక్కడ అహజ్యా గురించి మనకి ఇక్కడ కనబడుతుంది. 22లో మనకు ఒక అహజ్యా గురించి మనకు కనబడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 23 నెక్స్ట్ 23 అలా 24 చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక విషయం ఉంటుంది. 23-24లో మనకి ఏం కనబడుతుంది ఒక యేహోషు గురించి మనకు కనబడుతుంది. యేహోషు గురించి మనకు కనబడుతుంది. అయితే అతల్లి ఏం చేస్తుందంటే 22వ వచనంలో అతల్లి ఏం చేస్తుందంటే కంప్లీట్గా అందరినీ కూడా చంపేస్తుంది. అంటే యూదాలో అసలు వంశవాళి అంటే ఉండద్దు, ఎవరు రాజుగా ఉండద్దు అని కంప్లీట్గా అందరిని చంపించడం అనేది జరుగుతుంది. ఎందుకు చంపేయాల్సి వచ్చింది ఏంటిదంటే మనం చదువుకుంటే అర్థమవుతుంది. అయితే ఈ యొక్క యేహోషుని ఏం చేస్తారంటే అతని మామైన యెహోయాదా అతన్ని కాపాడడం అనేది
జరుగుతూ ఉంటుంది. అంటే అందరిని కూడా అతల్లి చంపేస్తుంది. అయినప్పుడు కూడా యెహోవాషుని తప్పించి అతన్ని రక్షించడం అనేది జరుగుతుంది. అంటే తర్వాత 7 సంవత్సరాలు రాగానే ఏం చేస్తుందంటే యెహోయాదా అతన్ని రాజుగా చేయడం అనేది జరుగుతుంది. అయితే ఒక రోజున యెహోయాదా మరణించాడు. యెహోయాదా మరణించేంత వరకు కూడా ఈ యెహోవాషు బాగున్నాడు. కానీ ఎప్పుడైతే యెహోయాదా మరణించాడో అప్పుడు అతను దేవునికి వ్యతిరేకంగా మారిపోవడం అనేది జరుగుతుంది. అయితే అతన్ని బట్టి జకర్యా అనే ప్రవక్త ఏం చేశారంటే యెహోయాదా కుమారుడైన జకర్యా ఏం చేశారంటే ఇలా నువ్వు తప్పులు చేస్తున్నావన్నీ కూడా నువ్వు పాపంలో పడు అంటే అన్ని తప్పులు చేస్తున్నావు, నువ్వు నీ ప్రవర్తన కరెక్ట్‌గా ఉంచుకో, అన్నీ చూసుకో అని అంటే హెచ్చరించాడు జకర్యా గారు హెచ్చరించినప్పుడు ఏం చేశారంటే అతని దగ్గర ఉన్న సేవకులు అతని మీద కుట్ర పన్ని అంటే అంటే అతని గురించి నెగెటివ్‌గా అతని గురించి చెప్తూ జకర్యాను చంపించేలాగున చేశారు. అంటే యెహోవాషు చేసిన పెద్ద తప్పు ఏంటంటే జకర్యాను చంపించడం అనేది చాలా పెద్ద తప్పు ఇక్కడ చేసినట్టు కనబడుతుంది. అంటే ఒక రోజున అతని తండ్రి జకర్యా తండ్రి యెహోయాదా చేసిన ఉపకారం ఏదైతే ఉందో దాన్ని మరిచిన వాడుగా యెహోయాదా కనబడుతున్నాడు. అంటే ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయకుండా పర్లేదు కానీ ఉపకారం చేసిన వారికి అపకారం అనేది ఎప్పుడు కూడా చెయ్యొద్దు. ఒక యెహోయాదాను చూసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే ఒక రోజున అతని ప్రాణం రక్షించి యెహోవాషుని కాపాడి అతనికి ఉపకారం చేశాడు. అతను రాజుగా నిలబెట్టాడు. గొప్ప స్థితి ఇచ్చాడు యెహోవాషుకి. అయినప్పుడు కూడా ఏం చేశారంటే ఆఖరికి అతని కుమారుడైన జకర్యాను చంపించినట్టు మనకు కనబడుతుంది. ఉపకారం చేసిన వానికి అపకారం చేసినట్టు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. నెక్స్ట్ 25th 25వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఒక అమజ్యా రాజు అవ్వడం అనేది మనకు కనబడుతుంది. నెక్స్ట్ 26వ అధ్యాయం చూసుకున్నట్లయితే 26లో మనకు ఉజ్జియా రాజు అవుతాడు. నెక్స్ట్ 27లో యోతాం రాజు అవుతాడు. నెక్స్ట్ 28లో ఒక ఆహాజు రాజు అవ్వడం. అంటే రాజు అవ్వడం అంటే అంత మాత్రమే కాదు, వారి చరిత్ర కూడా కనబడుతుంది. నెక్స్ట్ 29 నుంచి 32 29వ అధ్యాయం మొదలుకొని 32వ అధ్యాయం వరకు మనకి ఏం కనబడుతుందంటే హిజ్కియా రాజు అయినట్టుగా మనకు కనబడుతుంది. హిజ్కియా రాజు గురించి మనకు చరిత్ర కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ 33లో చూసుకున్నట్లయితే మనష్షే గురించి కనబడుతూ ఉంటుంది. మనష్షే గురించి 33లో కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ 34, 35 అధ్యాయంలో మనకు 34, 35 అధ్యాయంలో మనకు 2 అధ్యాయంలోకి ఏం కనబడుతుందంటే ఒక యోషియా ఒక రాజు గురించి కనబడుతుంటుంది. ఈ యోషియా అంటే ఒక యూదులలో మనకు మొత్తం 8 మంది రాజులు దేవుని కొరకు బ్రతికిన వారు మనకు కనబడుతూ ఉంటారని చెప్పాను కదా. అయితే ఆ 8 మంది రాజుల్లో ఇతనే చిట్ట చివరి మంచి రాజు, దేవుని కొరకు బ్రతికిన వాడుగా మనకు కనబడుతున్నాడు. ఈయన తర్వాత ఎవరు కూడా దేవుని కొరకు బ్రతికినట్టుగా మనకు కనబడరు. కాబట్టి ఈయననే ఇశ్రాయేలీలో మనకు యూదులలో దేవుని కొరకు బ్రతికిన చిట్ట చివరి ఒక రాజుగా మనకు కనబడుతూ ఉంటారు. తర్వాత మనకి ఇంకా 36 చూసుకున్నట్టయితే మనకు ఒక యెహోయాకీం గురించి, అలానే యెహోయాకీను, అలానే సిద్కియా రాజుల గురించి, ఒక 3 రాజుల గురించి మనకు కనబడుతూ ఉంటుంది. 36లో మనకు ఏం జరిగింది వాళ్ళు రాజుగా ఉన్నప్పుడు, తర్వాత యూదులు ఎలా చెరకెళ్ళారు, అలానే తర్వాత ఆ రోజున ఉన్న సిద్కియా ఇంకా అంటే సిద్కియా విషయంలో ఏం జరిగింది అతని చరిత్ర, అలానే కోరేషు గురించి, అలానే మొత్తం కూడా 36 ప్రధానంగా మనకు యెహోయాకీను, సిద్కియా గురించి మనకు ఒక రాజుల గురించి మనకు చూసుకోవాలి. అంటే ఇక్కడ ఏం జరిగిందని మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇంతటితోనే మనం ఊహించుకుందాం. ఇది 36 ఉన్న విషయాలు. కాబట్టి ఈ యొక్క మాటలు మీరు అందరూ కూడా విన్నారని ఆశిస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. అందరికీ మరొకసారి వందనాలు.